పొగాకుతో కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తూ ఉప్పల్ అరోరా పీజీ కాలేజ్ విద్యార్థులు నాశయుక్తి అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు ఉప్పల్ డిపో నుంచి ర్యాలీగా పలు కాలనీలో ర్యాలీగా సాగుతూ పొగాకుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అరోరా కాలేజ్ డైరెక్టర్ శ్రీకాంత్, అసిస్టెంట్ ప్రొఫెసర్ బిఎస్ రావు మాట్లాడారు. సరదా కోసం కాల్చే సిగరెట్లు వ్యసనంగా మారి ప్రాణాలను హరిస్తుందన్నారు. ఊపిరితిత్తులు దెబ్బతినడంతో పాటు క్షయ, క్యాన్సర్ వంటి రోగాల బారిన పడతారని, పొగాకు, గంజాయికి యువత దూరంగా ఉండాలని సూచించారు. ఈ ర్యాలీ ఉద్దేశం ఏంటంటే ఎన్ఎస్ఎస్లో భాగంగా జనవరిలో మంత్ ఎండ్ అయ్యే లోపున మేము టొబాకో ఫ్రీ కమ్యూనిటీ మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తూ మా కాలేజీలోనే కాకుండా కాలేజ్ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్లో కూడా పొగ తాగడం వల్ల వచ్చే నష్టాలని జనాలకు తెలియజెప్తూ పొగ తాగడం వల్ల ఎంతమంది క్యాన్సర్ వచ్చి చనిపోతున్నారో దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. దీనికి మాకు మేడిపల్లి పోలీసులు కూడా బాగా సహకారం చేశారు. చాలా పీస్ఫుల్గా ఈ ర్యాలీ జరిగింది. మా కాలేజ్ దగ్గర నుంచి బోడుపల్లి దాకా పోయి బోడుపల్లి నుంచి వెనక్కి వచ్చి స్లోగన్స్ చెప్పుకుంటూ టొబాకో తాగడం వల్ల, పొగ తాగడం వల్ల వచ్చే నష్టాలన్నీ మన కమ్యూనిటీకి అర్థమయ్యేలాగా మా స్టూడెంట్స్ ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. కాలేజ్ నుండి స్టార్ట్ చేసినాం. కాలేజ్ నుండి స్టార్ట్ చేసి ఉప్పల్ డిపో, ఉప్పల్ ఎక్స్ రోడ్ దగ్గర నుండి కాలేజ్ దగ్గరకు వచ్చేసినాం. మేము ఒక 150 మెంబర్స్ అట్లా ర్యాలీ పార్టిసిపేట్ చేసినాం. టొబాకో ఇంకా డ్రగ్స్ తీసుకోకుండా ఉండాలని మేము సొసైటీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాం ర్యాలీ ద్వారా. దీని ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలందరికీ కూడా యంగ్స్టర్స్కి, తర్వాత సరౌండింగ్ ఉన్న ఏరియాస్లో ఉన్న సరౌండింగ్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ టొబాకో యూజ్ చేయడం వల్ల దానివల్ల అనర్థాలు ఏంటి, అలాగే గంజాయి కొంతమంది చాలామంది చూస్తున్నాం. గంజాయి అనేది ఈ ఏరియాలో కూడా చాలా ఎక్కువ ఉందని తెలిసింది ఇది. సో దానివల్ల అవేర్నెస్ క్రియేట్ చేసి ముందు భావితరాలకి ఇలాంటివన్నీ లేకుండా ఉంటే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో ఈ ర్యాలీ చేసాం. ఈ ర్యాలీని ఇంత చక్కగా పిల్లలందరూ కూడా డిసిప్లిన్డ్గా వచ్చి పార్టిసిపేట్ చేసి అది అరౌండ్ 250 మెంబర్స్ దాకా ఉన్నారు. చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఈ యూనిట్ దీనికి సహకరించిన మహేష్ గారికి, కుమార్ గారికి, మా డైరెక్టర్ శ్రీకాంత్ చెట్ల గారికి